కూడా చెప్పింది. 2021-22లో తెలంగాణ ప్రభుత్వం 13,600 చేసింది. వాళ్ళు అప్పటి నుంచి ప్రపోజల్ పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డాము, మనం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నాము, ఉద్యోగులతో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాము, బడ్జెట్ లో దాదాపు 80% ఉద్యోగస్తులకే కేటాయించారు. ఏదైతే మనకు రెవెన్యూ వస్తా ఉందో ఆ రెవెన్యూలో 80% జీతభత్యాలు పెన్షన్లు పోతున్నాయి. చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు 46% జీతభత్యాలు ఖర్చు ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 80% అంటే 2,07,000 కొత్త ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా వాళ్ళకి పిఆర్సీలు పెంచడం జరిగింది. ఇటు రకరకాలుగా పెంచడం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చులు పెరిగాయి. ఈరోజు అది ఏం చేస్తున్నారు, వాళ్ళు అయితే అంగన్వాడీ వాళ్ళు ఏదైతే అడిగారో వాళ్ళకి సర్వీసు బెనిఫిట్స్ అంటే సర్వీస్ రిటైర్డ్ అయితే బెనిఫిట్స్ ని 50,000 ఉంటే దాన్ని 1,00,000 చేశాడు, 20,000 ఉంటే 40,000 చేశాడు. అదే విధంగా ప్రమోషన్స్ 45 నుంచి 50 లోపల పెట్టాడు, అంటే హెల్పర్ల నుంచి ఏదైతే అంగన్వాడీకి వచ్చేదానికి. అదే విధంగా ఏదైతే వాళ్ళు ఏదో మీటింగ్స్ పెట్టుకుంటే ఆ మీటింగ్స్ కి టీఏడిఏ ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ మీటింగ్స్ కానీ లేదంటే సిడిపిఎల్ మీటింగ్స్ అనేవి ఉంటాయంట, దానికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా అర్బన్ రూరల్ ఏరియాలో మెయింటెనెన్స్ ఏదైతే అంగన్వాడీ కేంద్రాలకి ఆ నిధులు నవంబర్ వరకు ఏదిందో దాన్ని అంతా క్లియర్ చేయడం జరిగింది. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా ప్రతి దీనికి ఉద్యోగులైనా సరే, అంగన్వాడీలైనా సరే, వాలంటీర్లు అయినా సరే, సచివాలయ ఉద్యోగస్తులు ప్రతి దానిపైన సానుకూలంగా స్పందిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. ఇది ఆర్థికంగా వాళ్ళు 26,000 అడుగుతున్నారు. దాదాపు అంగన్వాడీ కార్యకర్తలు ఎంతమంది ఉంటే 106,000 మంది ఉండాలి. వాళ్ళు 26,000 లెక్కలు చొప్పున అడగ. వేణుగోపాల్ గారు, మీరు చెప్తున్నటువంటి లెక్కలు మాత్రము వెబ్సైట్ నుండి పోర్టల్ నుండి తీసినటువంటి లెక్కలు చాలా నీట్గా ఉన్నాయి. కానీ ప్రభుత్వ శాఖల నుండి వచ్చేటటువంటి ఆదాయం సుమారు 85% అనేటటువంటిది కేవలం జీతభత్యాలకు చెల్లిస్తే సంక్షేమానికి ఇతర కార్యక్రమాలకు ఎక్కడ వెచ్చిస్తారు? ప్రభుత్వమే సీఎం స్వయంగా ఈ అంశాన్ని ధృవీకరించారు. ఈ రోజు 2,20,000 కోట్లు ఈ రోజు చంద్రబాబు నాయుడు 1,50,000 కోట్లు వస్తానండి. సార్, మీరు చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏ పరిస్థితులు ఉన్నారో అదే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకెళ్తారా? అది రాష్ట్రం ఇప్పుడు పూర్తిగా చెప్తున్నాను సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేమేమి ఇవ్వను అని చెప్పడం లేదు. ఇది ఆర్థికంగా సరే, ఇంకెప్పుడు ఇస్తారండి? ఇంకా 2 నెలలు కూడా మీ ప్రభుత్వం లేదు, ఇంకెప్పుడు ఇస్తారు? బొగ్గుతో గోడ మీద రాసుకోవాలా? 3,600 తెలంగాణలో ఇస్తే 1,000 రూపాయలు వేసి 14,600 ఇవ్వాలి. మాకు ఏ రాష్ట్రంతో ఏ నాయకులతో కంపేర్ వద్దండి. మీరేం చేస్తున్నారో చెప్పండి. ఫైనాన్స్ కమిటీతో వేసి మాట్లాడాలా? లేదు మనం మాట చెప్పేసి చంద్రబాబు నాయుడు లాగా మళ్ళీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, కేంద్రం నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి నేనేమి ఇయ్యలేదని చెప్పంటారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటాడు. తన ప్రాణం పోయినా కూడా ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆయన ఉంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు లాగా అబద్ధపు వాగ్దానాలు చేయడు. ఇస్తే ఖచ్చితంగా ఇస్తానంటాడు, ఇకపోతే నేను చూసి పరిశీలించి ఖచ్చితంగా ఇస్తానంటాడు. మేము ఇస్తామనే చెప్తున్నాం. 6 నెలల వరకు టైం ఇవ్వండి, మేము ఇస్తామనే చెప్తున్నాం. ఖచ్చితంగా ఇస్తాడు. కాదండి, మీరు మెడల్ వంచుతా అన్నది ఏది సాధించారో చెప్పండి. ప్రత్యేక హోదా తెచ్చారా? రైల్వే జోన్ తెచ్చారా? మేము పోలవరం ఎప్పుడో పూర్తి చేస్తా అని చెప్పారు. ఏ ఒక్కటి కూడా మీరు కంప్లీట్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి తెస్తానన్నటువంటి హామీలు 28, ఒక్కటి కూడా మీరు కంప్లీట్ చేయలేకపోయారు ఈ రోజు వరకు. ఎందుకు కాలేదు సార్? ఈ రోజు అయ్యింది ఏదో ఒకటి చెప్పండి. అవును, ఇప్పుడు పోలవరం నిధులు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 30,000 కోట్లు. పోలవరం మీద ఎంత మాట్లాడితే అంత నెగిటివ్ ప్రభుత్వానికి అవుతుంది. పోలవరం గురించి, ప్రత్యేక హోదా గురించి, రైల్వే జోన్ల గురించి, స్పెషల్ ప్యాకేజీల గురించి ప్రభుత్వం మాట్లాడకపోవడమే మంచిది. ఐ విల్ కమ్ టు యూ అగైన్ అండి, ప్లీజ్. ఎస్ సార్. అప్పారావు గారు, జనసేన పార్టీ కూడా అంగన్వాడీ వర్కర్లు నిర్వహిస్తున్నటువంటి ఉద్యమాన్ని తమ సొంత కార్యక్రమంలాగా నిర్వహిస్తుంది. ప్రతి చోట అంటే జన సైనికులు ప్రతి చోట వాళ్ళ న్యాయకత్వంలో వాళ్ళకు పూర్తిగా ప్రాతినిధ్యం వహిస్తూ వారికి న్యాయం జరిగే విధంగా అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అసలు ఏంటి, ఎట్లా స్పందిస్తారు? శ్రీశైలం గారు, దానికంటే ముందుగా వేణుగోపాల్ గారే కాదు, వైసీపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ అరిగిపోయిన గ్రాండ్ ఫండ్ రికార్డు ఉంటుంది చూడండి. అలాగే ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలా చేసింది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14 నుంచి 19 వరకు అలా చేసింది. అయ్యా, అలా చేసింది కాబట్టే, కొన్ని పొరపాట్లు జరిగాయి కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తున్నారు, రాష్ట్రం అంతా తిరిగారు, 3,000 కిలోమీటర్ పాపము,
కూతురు తిరిగారు, షర్మిల అమ్మ తిరిగింది, విజయ అమ్మ తిరిగింది, వివేకానంద గారు సపోర్ట్ చేశారు అని చంద్రబాబు నాయుడు గారు ఆయన చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి కాబట్టి ప్రతిపక్షంలో ఈయన లేకపోయినా, అసెంబ్లీలో లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ప్రశ్నించారు కాబట్టి 2018లో మీకు అధికారం ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డని. ప్రతిసారి గ్రామ్ ఫోన్ రికార్డు లాగా చంద్రబాబు నాయుడు గారు అది చేశారు, చంద్రబాబు నాయుడు గారు మీరు చెయ్యండి సార్, మీరేం చేశారో చెప్పండి. ప్రత్యేక హోదా తెచ్చారా? పోలవరం పూర్తి చేశారా? మీ 5 సంవత్సరాల్లోనే 12 లక్షల పైచలకు బడ్జెట్ పెట్టారు కదా, అట్లీస్ట్ 5% అందులో ఎందుకు పూర్తి చేయలేకపోయారు? సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగ అవకాశాలు వచ్చాయి కదా, రైతాంగం బాగుండేది కదా, ఎందుకు పూర్తి చేయలేకపోయారు వీళ్ళు? ఎంతసేపు మేము 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ప్రజల బటన్లకు డైరెక్ట్గా నిజాయితీగా ఇచ్చేసాము అంటారు. 4.5 లక్షల కోట్లు. అదే సార్, 3.4 లక్షలు కాదు, అదే సార్ 4.5 లక్షలు మీరు ఇచ్చారు కదండి, డైరెక్ట్ గా బటన్ నొక్కి. అదే బడ్జెట్ అదే రాష్ట్రం ఎందుకు ఇవ్వలేకపోయాడు? అదే చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే మాత్రం దాన్ని విమర్శిస్తున్నారు. శ్రీలంక అయిపోతుంది, వెనుజులా అయిపోతుంది, జింబాబే అయిపోతుందని. చంద్రబాబు నాయుడు మాత్రం ఎందుకు లేదని మాత్రం అడగరు సార్. ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ప్రజలు, డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వనంత కాదండి. వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడు గారి జపం ఎంత చేస్తే అంత మీకు మైనస్ అవుతుంది. ఎందుకంటే 4.5 సంవత్సరాలు మీరు ఏం చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రశ్నించే స్టేజ్ లో ఉన్నారు. రమ్మని సార్, రోడ్ల గురించి చర్చ రమ్మంటారా, ప్రాజెక్టుల గురించి రమ్మంటారా, రోడ్లు దేని గురించి రమ్మంటారా? రాండి సార్. వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రతినిధులను ఏది అడిగినా గానీ ఆ ఒక్క అంశం తప్ప వేరేదంటని అంటారు. మీరు ఏ అంశం మీద మాట్లాడతారో చెప్పండి. దాని గురించి సబ్జెక్ట్ పూర్తిగా చెప్తాను. వేణుగోపాల్ గారు, మీరు ప్రభుత్వం చేసినటువంటి ప్రగతి పైన ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయగలరా? కాదండి, మీరు ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసే పరిస్థితిలో ప్రభుత్వం ఈ రోజు ఉందా? సార్, అసెంబ్లీలోనే ప్రకటిస్తా అంటే ఏం చేశారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు దేని గురించి చర్చకు రమ్మని చెప్పండి. నేను చెప్తున్నాం, మీడియాలోనే రమ్మంటున్నాం, అసెంబ్లీలోనే రమ్మంటున్నాం. ఏ సబ్జెక్ట్ కైనా చర్చకు రండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు, మా ప్రభుత్వంలో ఎంత ఇచ్చాము, వాళ్ళు పెట్టుబడులు ఎంత తెచ్చారు, మేము ఎంత పెట్టుబడులు తెచ్చాము, అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు ఎన్ని ఇచ్చారు, మేము ఎన్ని ఇచ్చాము అన్ని చెప్తాం. ప్రతి సబ్జెక్ట్ పైన చెప్తాం. మేము రెడీగా పెట్టుకుంటాం. మేము వాలంటీర్ జాబ్లు ఇచ్చారా? వాలంటరీ జాబ్ కాదన్నా, 2,07,000 ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. 2,07,000 ఉద్యోగాలు. ఏమేమి ఉద్యోగాలు అంటే కూడా చెప్పండి, చెప్తాను సార్. ఒకసారి మీ వాలంటీర్స్ ప్రతి 50 కుటుంబాలకు వాలంటీర్ ఉన్నారు కదా, ఒకసారి ఊర్లలో వెళ్ళి కనుక్కోమనండి ఎంతమంది యువత పక్క రాష్ట్రాలకు ఎన్ని జాబులు చేస్తున్నారు, ఎందుకు వెళ్ళాల్సి వస్తున్నారో ఒకసారి కనుక్కోమనండి. మీ వాళ్ళ నుంచి తెప్పించుకోండి రిపోర్టు. చేసేసారంటారు. వీళ్ళు చేసిన అప్పులంతా ఎక్కడికి పోయినాయి? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ అప్పులు చేశారు వీళ్ళు. మరి ఎందుకు సంక్షేమం ఇవ్వలేకపోయారు? సార్, అప్పులు చేసి అభివృద్ధి సప్తగిరి ప్రసాద్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చంద్రబాబు నాయుడు గారి కుట్ర అని వ్యాఖ్యానించారు. మీరు ఎట్లా స్పందిస్తారు? ఖచ్చితంగా ప్రతిపక్షాలు. ప్లీజ్ సప్తగిరి ప్రసాద్ గారు ప్లీజ్. ఓకే, నాకు తెలిసి కొంచెం మానసికంగా దెబ్బతిన్నట్టున్నాడు సార్ ఆయన పాపం పూర్తిగా. ఎందుకంటే ఎమ్మెల్యేలంతా 1 by 1 వెళ్ళిపోతా ఉండటము, పోతూ పచ్చి బూతులు తిట్టిపోవటం. మన ఈ మధ్య న్యూస్ ఒకటి వచ్చింది, ఆయన ఎవరు గోరెట్ల మాధవ్ కూడా ఆయనతో గొడవపడి సజ్జల రామకృష్ణతో గొడవ పడినట్టు న్యూస్ వచ్చింది, తిట్టినట్టు. 1 by 1 వెళ్ళిపోతే డీప్ ఫ్రస్ట్రేషన్ లో, సైకాలజీలో ఏదో టర్మ్ ఉంది, మానసికంగా దెబ్బతినేసి ఎట్ట పడితే అట్ట మాట్లాడేస్తారని చెప్పేసి. అదేదో పాపము దెబ్బ ఆరోగ్యం ఏదో కొద్దిగా పోయినట్టుంది, దెబ్బతినేటట్టుంది. కొంచెం డాక్టర్ దగ్గర చూపిస్తే మంచిది. నీ చెల్లి నీ పైన తిరగబాటు చేస్తే మాకేమైంది సంబంధము? ఏమి కర్మ మాకు అర్థం కాదు. షర్మిల మళ్ళీ చంద్రబాబు నాయుడు పోయి కాంగ్రెస్ పార్టీలో చేర్పించిండా? మరి మీ చిన్నాయన్ని ఎవరు చేర్పించారు కాంగ్రెస్ పార్టీలో? అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని. వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ తల్లి గారి పైన పోటీ చేసింది కదా, అప్పుడు ఎవరు చేర్పించారు కాంగ్రెస్ పార్టీలో? మీ నాయన్ని ఎవరు చేర్పించారు కాంగ్రెస్ పార్టీలో? మేము చేర్పించామా? మేము పెట్టించామా పార్టీ? నీకి నీ చెల్లికి ఏం గొడవలు జరిగినాయి ఏమో మాకేం తెలుసాయా? ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు ఇటువంటి లూజ్ టాక్స్ మాట్లాడుతూ సెల్ఫ్ గోల్ వేసుకునేసి ఊరికే లేనిపోయిన న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు? ఏదైనా ఉంటే పోయి మంచి సైకాట్రిస్ట్ కన్సల్ట్ నా మాటిను. ఎమ్మెల్యేలు 1 by 1 పోతూ తిట్టిపోతున్నారు.
మీ చెల్లి, నీ కుటుంబం, నీది దారుణంగా మీ సమస్యలు 1,99,000 ఎందుకు చీలిపోయినారంటే జగన్మోహన్ రెడ్డి గారు నా కుటుంబాన్ని చీల్చేస్తున్నారు ముర్రో అని ఆయన ఏడుస్తాడు. ఈయన ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారే షర్మిల కాంగ్రెస్ లో చేర్పించేసినాడు ముర్రో అని ఈయన ఏడుస్తాడు. అదేదో ఫ్లైట్ అంట, సీఎం రమేష్ గారి ఫ్లైట్. మాకేం తెలుసు ఆ ఫ్లైట్ గురించి? అది షర్మిలమ్మ తీసుకుని ఆ ఫ్లైట్ లో వచ్చిందంట. మాకేం సంబంధమయ్యా? ఆయన ఏదో బీజేపీలో ఉన్నాడు, ఎవరు సీఎం రమేష్ గారు. ఏదో అడిగి ఉండొచ్చు షర్మిలమ్మ, అన్న ఇటు దాకా పోయేస్తాను కొద్దిగా ఫ్లైట్ ఏనని ఇచ్చి ఉండొచ్చు, తప్పే ఉంది. దాన్ని మాకు అంట కడతాడు. ఏందబ్బా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, చూడు సలహాదారుడు కదా, సలహాదారుడు నీ యొక్క యజమాని మేలు కోరుకో. రాష్ట్రంలో అతలాకుతలం అయిపోయి మంటల్లో ఉంది. రోమ్ నగరం తగలబడిపోతా ఉంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తున్నట్టు రాష్ట్రం తగలబడిపోతుంది ఉద్యమాలతో. హరిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పోయి ఇప్పుడు ఉద్యమాంధ్రప్రదేశ్ అయిపోయింది. అది ఆశా వర్కర్లు బూతులు, అంగన్వాడీ వర్కర్లు బూతులు, సర్వశిక్ష ఉద్యోగులు బూతులు, న్యాయవాదులు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వ్యతిరేకిస్తూ న్యాయవాదులు ధర్నా చేస్తున్నారు. నీ వాలంటీర్ల ధర్నా, రేపు మాపు ఉపాధ్యాయుల ధర్నా. ఇంతమంది నిన్ను ధర్నా నీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి వాళ్ళు కూడా ధర్నా చేసే పరిస్థితి ఉంటే ఏదైనా మారండి అయ్యా అంటే ఇంకా నీకు మారే ఛాన్స్ లేదబ్బా, అయిపోయింది. నీ టైమ్ ఇస్ ఎండ్. కరెక్ట్ గా 80 days లో గేమ్ ఓవర్. జగన్మోహన్ రెడ్డి గారు నా మాట విను, పోతూ అయినా 4 మంచి పనులు చేసిపో. నువ్వు 4 టైం లేదండి, 4 మంచి పనులు చేసేంత టైం అయితే లేదండి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 100 మందిని కాటేసి నాగపాము శివలింగం వెనకాల దాక్కుంటుందట. ఆ విధంగా అన్ని కులాల్ని వేధించేసి ఈరోజు కులం చాటున దాక్కుంటున్నాడు. పోయి నన్ను కాపాడండి, ఈ ఒక్కసారి మళ్ళీ ఒక అవకాశం లేకుంటే నేను ఎత్తిపోతానని నేను అడుగుతున్నాను సార్. సింపుల్ క్వశ్చన్ సార్, ఇది పెద్దగా ఏం లేదు. ఈ రోజు ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, అదే విధంగా పాపం సర్వశిక్ష ఉద్యోగస్తులు వీళ్ళందరూ డిమాండ్లు పరిష్కరించాలంటే 200 కోట్లు ఉంటే సరిపోతుంది. 200 crores ఎగ్జాక్ట్లీ. నీ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక పనికి మాలిని పకోడా ప్రోగ్రామ్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి కటౌట్లు, బ్యానర్లు, ఏడ చూసిన వాల్ రేటింగ్లు ఇంత ఖర్చు పెట్టినావు కదా. ఏందబ్బా నేను అడుగుతాను, వీళ్ళ కోసం ఒక 100 కోట్లు రిలీజ్ చేయలేవా? నేను ఎంత దుర్మార్గం సార్, ఎంత మీన్ మెంటాలిటీ. సప్తగిరి ప్రసాద్ గారు మళ్ళీ వస్తానండి. తిరుత్తని వేణుగోపాల్ గారు, అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఏ అంశాలపైన మాట్లాడాలి, మాట్లాడొద్దు అనేటటువంటి అంశాన్ని అధికార పార్టీ పూర్తిగా మర్చిపోయింది అనేటటువంటి ప్రకటన ఒకటి మిమ్మల్ని అడగబోతున్నాను. వైఎస్ఆర్ మృతికి సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు గారుల బాధ్యత అని స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు వ్యాఖ్యానించడాన్ని ఎట్లా సమర్థిస్తారు మీరు? మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి, ప్లీజ్. వేణుగోపాల్ గారు. శ్రీశైలం గారు, మీరు అడిగిన సమాధానం చెప్తాను. నా డిప్యూటీ సీఎం ఏం మాట్లాడింది, ఇప్పుడు ఎస్మా ఎందుకు చెప్పారు కదా, దాన్ని క్లోజ్ చేయలేదు. మధ్యలో మీరు పోలవరం గురించి మాట్లాడేది. ఇప్పుడు బాలింతలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, 6 సంవత్సరాల లోపల పిల్లలకి పౌష్టికాహారం ముఖ్యం. ప్రతి నెల వాళ్ళకి రేషన్ ఇవ్వాలి. ఈ రేషన్ ఇవ్వాలి, ఆ పిల్లలకి పోషకాహారం అందించాలి అని చెప్పేసి ఈ రోజు మీరు విధుల్లోకి చేరండి, మీ అన్ని సమస్యలు తీర్చాము, మీకు ఈ జీతం గురించి ఒక్కటే కదా నేను చేస్తాను అని చెప్పి మాట ఇచ్చే ప్రభుత్వము వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే కుట్రపూరితంగా దుష్ట చతుష్టం దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయింది. ఈ రోజు వాళ్ళు యాక్సెప్ట్ చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయనీయకుండా వాళ్ళ కాళ్ళకు అడ్డం పడి ఈ రోజు ఈ ఉద్యమాలని వెనకుండి చేపిస్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ, ఈ జనసేన పార్టీ, ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా అడ్డుకోలేము, ఈ విధంగా అడ్డుకోవాలనే ప్రయత్నంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటివి ఎన్నో చూశారు. వాళ్ళకి ఏది న్యాయం చేయాలో అందరికి చేస్తారు. ఏది సర్వసభ్య వాళ్ళు అదే వాళ్ళకి కానీ, అదే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్లకు కానీ, అదేవిధంగా అంగన్వాడీలకు కానీ అందరికీ న్యాయం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వీళ్ళు కుట్రలు, కుతంత్రాలంతా ఛేదించుకొని ఈడ వరకు వచ్చి 151 సీట్లు 51% రావడం జరిగింది. ఇది 170 తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు డిప్యూటీ సీఎం కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఒక మనిషిని టార్గెట్ చేసుకున్నారు. ఆ మనిషిని ఏ విధంగా చేయాలి, దేనికి భయపడలేదు.
ఫ్యామిలీగా అంత ఏది తప్పుడు కేసులు పెట్టించారు, 16 నెలలు జైల్లో పెట్టారు, అన్ని చేసినా కూడా 17 కాదండి, సీట్లు వైఎస్ఆర్ ఇస్తున్నారు. మృతికి 17, సోనియా 60 గాంధీకి నుంచి చంద్రబాబు 150, నాయుడుకి ఏం 150, లింక్ అండి 150 చెప్పండి. పోతున్నాడు. ఇప్పుడు ఏం మీరు ఎట్లా చేస్తున్నారు? అసలు చెల్లిని వ్యాఖ్యానించడానికి కూడా కొద్దిగా హద్దు ఉండాలి కదా. మీరు లక్ష్మణ రేఖ దాటితే ఎట్లండి? శ్రీశైలం గారు కాదండి, వైఎస్ఆర్ మృతికి సోనియా గాంధీకి చంద్రబాబు నాయుడు గారి